తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్లో ఆయన విగ్రహానికి కుత్బుల్లాపూర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు జై తెలంగాణ, జై విశ్వకర్మ నినాదాలతో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో ఈఎస్ఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సభ్యులకు సంఘం అధ్యక్షులు ఇటిక్యాల అమ్రేష్ చారి చేతుల మీదుగా ఈఎస్ఐ కార్డులను అందజేశారు. అలాగే సంఘంలో కొత్తగా చేరిన సభ్యులకు సభ్యత్వ పత్రాలను అందించి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ విశ్వకర్మ స్వర్ణకారుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి సభ్యుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్ చారి, కోశాధికారి రాజ్ కుమార్ చారి, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ చారి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్తే అండి, నా పేరు వివేకానంద. ఈరోజు జయశంకర్ సార్ గారి 92వ పుట్టినరోజు. ఆ సందర్భంగా మా కులస్థుడు కాబట్టి మేమంతా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కుత్బుల్లాపూర్ అందరం కలిసి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సందర్భంగా మా సభ్యుల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన హౌస్ల కులస్తులు, వడ్ల కమ్మరి కులస్తులు అందరి బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందారో వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ కార్డులు పంచడం జరుగుతుంది. దీంతో పాటుగా మా విశ్వకర్మ సంఘాన్ని ఐక్యత తెలుపుతూ మేమందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఈఎస్ఐ కార్డు గురించి చెప్పాలంటే అందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందిన వాళ్ళు కాబట్టి ఈ ఈఎస్ఐలో దాదాపుగా 5 నుంచి 50 లక్షల వరకు మనము ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈఎస్ఐ ద్వారా మనకి ఫ్రీగా వైద్యం, మందులు, అన్ని ఖర్చులు కూడా దాంట్లోనే వస్తాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ విశ్వకర్మలో అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈఎస్ఐ కార్డ్ని తీసుకోవాలని కోరుకుంటూ, మీకు ఏదన్నా అనుమానాలు కానీ డౌట్లు కానీ ఏదైనా ఉంటే కనుక మా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఎనీ టైం మీరు కాల్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎటువంటి ఆపద ఉన్నా కూడా మీకు రెస్పాండ్ అవుతారు. ఎనీ నైట్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. మీ బాధలు ఏమున్నా కూడా మాతో విచారించవచ్చు. మేము దానికి కట్టుబడి ఉంటాము, మా మాట మీద నిలబడతాము. మా విశ్వకర్మ జాతి పెరుగుదల కోసమే మేము పనిచేస్తున్నాము. సో మీరు దయచేసి ఏమనుకోద్దు, మీరందరూ కూడా మా దరికి రావాలి. మనం అందరం ఏకం కావాలి. ఏకమయ్యి ఈ ప్రతి దాంట్లో మేము వైద్యం, రాజకీయం అన్నిట్లో కూడా మనం ముందుకు ఉండాలి. సో ఇదే నా అప్పీల్ అండి. మీరు ఎట్లయినా చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మీరు రావాలి. ఈఎస్ఐ పంపిణీ అనే ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టాము. మీరు రావాలి, వచ్చి ఇవన్నీ కూడా సదుపాయాలు, ఈ బెనిఫిట్స్ అవన్నీ కూడా మీరు తీసుకొని మీరు కూడా మంచిగా ఉండాలి. మన విశ్వకర్మ అందరం కూడా ఐక్యతగా ఉండాలి. నమస్తే.